హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈరోజు మన ప్రాజెక్ట్ వచ్చేసి ఫేక్ న్యూస్ డిటెక్షన్ యూజింగ్ ఎన్ఎల్పి. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో. సో నేను దీని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకవేళ మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన ఇంపార్టెంట్ లైబ్రరీస్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. లైక్ numpy, pandas, అలాగే seaborn. ఇంపోర్ట్ numpy యాజ్ ఎన్పి, ఇంపోర్ట్ pandas యాజ్ పీడీ, ఇంపోర్ట్ seaborn యాజ్ ఎస్ఎన్ఎస్. సో ఇక నేను ఈ మూడు లైబ్రరీస్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఏం చేస్తామంటే మన డేటా సెట్ని రీడ్ చేసుకుంటాం. సో ఇది మన డేటా సెట్ ఫేక్ న్యూస్ data.csv. సో ఇప్పుడు మనం పాండాస్ యూస్ చేసుకొని ఆ డేటా సెట్ని రీడ్ చేద్దాం. డేటా సెట్ ఈక్వల్స్ టు pd.read_csv ఫేక్ న్యూస్ data.csv. సో నేను పాండాస్లో రీడ్ CSV మెథడ్ యూస్ చేసుకొని మన డేటా సెట్ అయితే రీడ్ చేస్తున్నా. సో నెక్స్ట్ మన డేటా సెట్ని చూద్దాం. డేటాసెట్ డాట్ హెడ్ యూస్ చేస్తే మనకు టాప్ 5 రోస్ అయితే వస్తాయి మన డేటా సెట్లో. సో ఇది మన డేటా సెట్. మన ఫస్ట్ కాలం వచ్చేసి ఐడి. సో ఐడి నథింగ్ బట్ ఇండిసెస్ అన్నట్టు. సెకండ్ కాలం ఏమో టైటిల్, అంటే టైటిల్ ఆఫ్ ద న్యూస్. సో డిఫరెంట్ టైటిల్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కాలం వచ్చేసి ఆథర్, ఆ న్యూస్ ఎవరు రాశారని. ఫోర్త్ కాలం ఏమో టెక్స్ట్, అంటే న్యూస్ ఏంటిదని. ఫిఫ్త్ కాలం ఏమో లేబుల్. సో 1 అంటే ఆ న్యూస్ వచ్చేసి ఫేక్ న్యూస్, 0 అంటే ఆ న్యూస్ ఏమో రియల్ న్యూస్ అన్నట్టు, అంటే నాట్ ఏ ఫేక్. సో ఇది మన డేటా సెట్. సో ఇది మన బైనరీ క్లాసిఫికేషన్. సో ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే మనం మన డేటా సెట్ యొక్క షేప్ చూద్దాం. లైక్ మనకు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇన్ టోటల్ మనకు 20,800 అబ్జర్వేషన్స్ అయితే ఉన్నాయి. 5 కాలమ్స్ ఉన్నాయి. సో కాలమ్స్ ఏంటో మనం ఆల్రెడీ ఇంతకుముందే చూసినాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మన డేటా సెట్లో ఏమైనా ఎంటీ వాల్యూస్ ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేద్దాం. ఒకవేళ ఎంటీ వాల్యూస్ ఉంటే వాటిని మనం రిమూవ్ చేసుకుందాం. డేటా సెట్ డాట్ ఈస్నా డాట్ సమ్. సో ఒకవేళ మన డేటా సెట్లో ఏమైనా ఎంటీ వాల్యూస్ ఉంటే ఆ పర్టికులర్ కాలంలో ఎన్ని ఎంటీ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూ అయితే మనకు వస్తుంది. సో వన్స్ ఈ సెల్ని రన్ చేస్తే మీకు తెలుస్తుంది ఎన్ని ఎంటీ వాల్యూస్ ఉన్నాయని. సో మనకు ఐడి కాలంలో 0 ఎంటీ వాల్యూస్ ఉన్నాయి. అండ్ టైటిల్ కాలంలో మనకు 558 ఎంటీ కాలమ్స్ ఉన్నాయి. అండ్ ఆథర్ కాలంలో మనకు 1957 ఎంటీ వాల్యూస్ ఉన్నాయి. టెక్స్ట్లో మనకు 39 ఎంటీ వాల్యూస్ ఉన్నాయి. అండ్ లేబుల్ దాంట్లో మనకి ఎంటీ వాల్యూస్ ఏం కూడా లేవు, ఎందుకంటే దాని వాల్యూ 0 వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆ ఎంటీ వాల్యూస్ అన్నిటినీ కూడా రిమూవ్ చేద్దాం. సో డేటా సెట్ డాట్ డ్రాప్. సో డ్రాప్ మెథడ్ యూస్ చేస్తే మనం ఏదైనా కాలం అలా మెన్షన్ చేయాలి, కానీ మనం ఇక్కడ ఎంటీ వాల్యూస్ ఉన్న రోస్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి డేటా సెట్ డాట్ డ్రాప్ నా యాక్సిస్ ఈక్వల్స్ టు 0. సో యాక్సిస్ ఇవ్వకపోయినా కూడా పర్లేదు, అంటే డిఫాల్ట్ వాల్యూ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి. ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ. సో మనం ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ తీసుకుంటే రీఅసైన్ చేయని అవసరం లేదు. ఒకవేళ ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ రాయకపోతే మనం రీఅసైన్ చేసుకోవాలి. డేటా సెట్ ఈక్వల్స్ టు డేటా సెట్ డాట్ డ్రాప్ నా అని చెప్పేసి. సో మళ్ళీ నేను షేప్ అయితే చెక్ చేస్తున్నా, అంటే కొన్ని రోస్ అయితే రిమూవ్ చేసుకున్నాం కదా. సో మనకు తగ్గిపోయింది. ఇనిషియల్గా మనకు 20,800 ఉండే, రిమూవ్ చేసుకున్నాక మనకు 18,285 వచ్చింది. సో ఇలా చెక్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మళ్ళీ మనం ఏమైనా ఎంటీ వాల్యూస్ ఉన్నాయా లేవని చెప్పి కూడా చెక్ చేయొచ్చు. డేటా సెట్ డాట్ ఈస్నా డాట్ సమ్. సో ఈ సెల్ని ఇప్పుడు రన్ చేస్తే మనకు అన్నీ కూడా 0 వస్తాయి, ఎందుకంటే ఇప్పుడే రిమూవ్ చేసుకున్నాం కదా అన్ని ఎంటీ వాల్యూస్ని. సో మన డేటా సెట్ అయితే ప్రింట్ చేసుకుందాం. సో ఇలా ఏమవుతుందంటే మనం డేటా సెట్లో ఏమైనా ఎంటీ వాల్యూస్ రిమూవ్ చేస్తే మనకు ఆ ఇండిసెస్ అనేవి చేంజ్ అవ్వవు. సో అది ఎలానో మీకు చూపిస్తాం. సో నేను కంప్లీట్ డేటా సెట్ తీసుకున్నా. సో మనకి ఇక్కడ 18,285 రోస్ ఉన్నాయి, కానీ మనకు లాస్ట్ ఇండిసెస్ నెంబర్ వచ్చేసి 20,799 ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఇండిసెస్ అనేవి చేంజ్ అవ్వవు. సో మనం ఎలా చేంజ్ చేసుకోవాలంటే డాట్ రీసెట్ ఇండెక్స్ అని ఒక ఫంక్షన్ అయితే ఉంటుంది. సో అది యూస్ చేసుకుంటే మనకు ఇండిసెస్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. లైక్ మనకి ఎన్ని రోస్ ఉంటే ఆ ఇండెక్స్ నెంబర్ అయితే ఉంటుంది. డేటా సెట్ డాట్ రీసెట్ ఇండెక్స్ ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ. ఇన్ ప్లేస్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఈ సెల్ అయితే రన్ చేద్దాం. నెక్స్ట్ మన డేటా సెట్ని ప్రింట్ చేద్దాం. డేటా సెట్
సో ఇది మన డేటా సెట్. సో ఇక్కడ లాస్ట్లో మీరు చూడొచ్చు మనకు 18,284 అది మన ఇండెక్స్ నెంబర్. అంటే టోటల్ మనకు 18,285 రోస్ ఉన్నట్టు. కానీ మనం రీసెట్ ఇండెక్స్ చేయకముందుకు ఏముంది, మన ఇండిసెస్ నెంబర్ లాస్ట్ ఇండెక్స్ యొక్క నెంబర్ 20,799 ఉంది. అంటే మనకు 20,800 ఉన్నట్టు. కానీ అక్కడ అన్ని అబ్జర్వేషన్స్ లేవు. సో ఇది ప్రాబ్లమ్ వస్తుంది అన్నట్టు మనం ఎంటీ వాల్యూస్ని రిమూవ్ చేసుకున్నప్పుడు. సో ఆ ఇండిసెస్ని మనం సరిగ్గా రాసుకోవడానికి రీసెట్ ఇండెక్స్ అయితే యూజ్ చేసినాం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మన డేటా వచ్చేసి బ్యాలెన్స్డ్ డేటానా ఇంబ్యాలెన్స్డ్ డేటానా అని చెక్ చేస్తున్నాం. సో ఎలా అంటే బ్యాలెన్స్డ్ డేటాలో మనకు బైనరీ క్లాసిఫికేషన్ కాబట్టి 2 క్లాసెస్ యొక్క అబ్జర్వేషన్స్ సేమ్ ఉండాలి. సో నేను ఇక్కడ ఎస్ఎన్ఎస్లో కౌంట్ ప్లాట్ యూస్ చేసుకొని ప్లాట్ చేసుకుంటున్నా. లైక్ మనకు క్లాస్ 1 ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, క్లాస్ 0 ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయని. సో మీరు ఇక్కడ గ్రాఫ్ చూస్తే మనకు ఆల్మోస్ట్ సిమిలర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి క్లాస్ 1లో అండ్ క్లాస్ 0లో. క్లాస్ 0లో మనకు 1000 ఉంటే క్లాస్ 1లో ఆల్మోస్ట్ క్లాస్ 0లో మనకు 10,000 ఉంటే క్లాస్ 1లో మనకు ఆల్మోస్ట్ 8,000 దాకా ఉన్నాయి. సో ఇది మనకు బ్యాలెన్స్డ్ డేటానే. సో నెక్స్ట్ ఒక టైటిల్ అయితే తీసుకుందాం, న్యూస్ యొక్క టైటిల్. సో న్యూస్ యొక్క టైటిల్ తీసుకొని మనం ఆ టైటిల్ని ప్రీ ప్రాసెస్ చేసుకుందాం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూస్ చేసుకొని. సో ఇది మన టైటిల్. సో మనము ఎలా ప్రీ ప్రాసెస్ చేస్తామంటే ఇందులో ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్, ఇంకా కాలన్, సింగిల్ కొటేషను, సో ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేసుకుంటాం. సో అవన్నీ మనం ఎలా రిమూవ్ చేస్తామంటే మనకు పైథాన్లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనే ఒక ప్యాకేజ్ అయితే ఉంది. సో దాన్ని యూస్ చేసుకొని ఇవన్నీ కూడా రిమూవ్ చేద్దాం. సో అందుకోసమని నేను ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఇంపోర్ట్ చేసుకుంటా. సో అది నేను కమెంట్లో అయితే రాస్తున్నా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అని. సో ఇంపోర్ట్ ఆర్ఈ. సో ఇక్కడ ఆర్ఈ అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని. సో నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. సో నేను దీన్ని అసైన్ చేసుకుంటా డేటాకి. డేటా ఈక్వల్స్ టు డేటా సెట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ 0. సో నెక్స్ట్ ఏం చేస్తా అంటే నేను ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ఎలా రిమూవ్ చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తా. re.sub. సో ఇక నేను ప్యాటర్న్ అయితే తీసుకుంటున్నా. ప్యాటర్న్ స్క్వేర్ బ్రాకెట్స్ క్యాప్ A to Z క్యాపిటల్ A to Z. సో దీని మీనింగ్ ఏంటంటే మనం తీసుకున్న స్ట్రింగ్లో అంటే మనం తీసుకున్న టెక్స్ట్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ తప్ప ఏమున్నా కూడా నేను రిమూవ్ చేస్తా అన్నట్టు. సో మన టెక్స్ట్లో ఏముంది, ఇక్కడ కాలన్ ఉంది, సింగిల్ కొటేషన్ ఉంది, సింగిల్ కోట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే అక్కడ ఓన్లీ మనము క్యాపిటల్ లెటర్స్ ఇంకా స్మాల్ లెటర్స్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాం. సో దీంట్లో నేను ఆ టెక్స్ట్ కూడా పాస్ చేయాలి కాబట్టి డేటాని నేను పాస్ చేసుకుంటున్నా. సో వన్స్ ఈ సెల్ని మనం రన్ చేస్తే మనకు అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు కాలన్ రిమూవ్ అయిపోయింది, అలాగే సింగిల్ కోట్ కూడా రిమూవ్ అయిపోయింది. సో ఇలా మనకు అన్నెసెసరీ క్యారెక్టర్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి బై యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. సో దీని తర్వాత మన డేటా సెట్ని మన టెక్స్ట్ని ఏం చేద్దామంటే లోవర్ కేస్లోకి మార్చుకుందాం. సో చేంజింగ్ టు లోవర్ కేస్. సో అది మనం ఏదైనా ఒక వేరియబుల్లోకి అసైన్ చేసుకుందాం. సో డేటా ఈక్వల్స్ టు డేటా డాట్ లోవర్. సో ఈ సెల్ అయితే రన్ చేద్దాం. దాని తర్వాత డేటాని ప్రింట్ చేస్తున్నా. సో మనకు కాలన్ వచ్చింది. సో ఓకే, అక్కడ మన re.sub ఉంది కదా, దాన్ని ఒక వేరియబుల్లోకి అసైన్ చేసుకుందాం. సో అలా అసైన్ చేసుకున్నాక మనం దాన్ని లోవర్ కేస్లోకి మార్చుకోవచ్చు. సో ఇక్కడ నేను డేటా ఈక్వల్స్ టు అని చెప్పేసి తీసుకుంటా. డేటా ఈక్వల్స్ టు. సో ఇప్పుడు ఈ సెల్ని మనం రన్ చేసుకుందాం. డేటా ఈక్వల్స్ టు డేటా డాట్ లోవర్. సో ఇక్కడ ఉన్న ప్రతి వర్డ్ కూడా మనం లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేసుకుంటాం డేటా డాట్ లోవర్ యూస్ చేసినప్పుడు. నెక్స్ట్ ఏం చేస్తా అంటే నేను స్ప్లిట్ చేసుకుంటా. స్ప్లిట్టింగ్ ద టెక్స్ట్. సో స్ప్లిట్టింగ్ చేయడానికి మనకు ఆల్రెడీ ఫంక్షన్ అయితే ఉంది పైథాన్లో, డాట్ స్ప్లిట్ అని ఒక మెథడ్. సో నేను స్ప్లిట్ చేసుకున్నాక మనకు ఒక లిస్ట్ అయితే రిటర్న్ అవుతుంది. సో నేను లిస్ట్ వేరియబుల్లోకి తీసుకుంటున్నా. లిస్ట్ ఈక్వల్స్ టు డేటా డాట్ స్ప్లిట్. సో మనం ఏం మెన్షన్ చేయకపోతే మనకి ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడ స్ప్లిట్ అయిపోతుంది. సో మన డేటా అయితే మొత్తం ఇలా స్ప్లిట్ అయిపోయింది. సో మనకి ఎక్కడైతే స్పేస్ ఉంటుందో అక్కడ స్ప్లిట్ చేసుకుంటాం. సో ఇది డిఫాల్ట్ స్ప్లిట్టింగ్ అన్నట్టు. లేకపోతే మనం మాన్యువల్గా మెన్షన్ చేయొచ్చు, ఇలా వస్తే ఇక్కడ స్ప్లిట్ చేయాలని చెప్పేసి. సో మనకు అదంతా అవసరం లేదు ఇప్పుడు. నెక్స్ట్ మనము స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేద్దాం. అలాగే మనం మన వర్డ్స్ని స్టెమ్మింగ్ చేద్దాం. సో స్టెమ్మింగ్ అంటే ఏంటంటే ఒక వర్డ్ని షార్ట్కట్లో రాసుకోవడం. సో మీకు ఈ స్టాప్ వర్డ్స్ స్టెమ్మింగ్ ఏం తెలియకపోతే ఆల్రెడీ నేను న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ప్లేలిస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇక్కడ మీరు అక్కడ చెక్ చేయండి.
సో ఈ స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ మనకు స్టాప్ వర్డ్స్ అయితే ఉండాలి. సో అందుకోసం నేను ఎన్ఎల్టీకేని ఇన్స్టాల్ చేస్తున్నా. ఆల్రెడీ మనకు గూగుల్ కొలాబ్లో ఇన్స్టాల్ అయ్యే ఉంటుంది. ఒకవేళ మీరు గూగుల్ కొలాబ్ కాకుండా జూపిటర్ నోట్బుక్ అలా యూస్ చేస్తే ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను ఎన్ఎల్టీకేలో స్టాప్ వర్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటా. సో nldk.download స్టాప్ వర్డ్స్. సో మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, మనం ఇక్కడ ఎన్ఎల్టీకేని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇంపోర్ట్ ఎన్ఎల్టీకే. సో నేను ఎన్ఎల్టీకేని ఇంపోర్ట్ చేసుకున్నాక ఆ స్టాప్ వర్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటా. సో మనకు స్టాప్ వర్డ్స్ అయితే డౌన్లోడ్ అయిపోయినాయి. సో స్టాప్ వర్డ్స్ డౌన్లోడ్ అయిపోయినాయి కాబట్టి మనం స్టాప్ వర్డ్స్ని రిమూవ్ చేద్దాం, అలాగే స్టెమ్మింగ్ కూడా చేద్దాం. సో స్టెమ్మింగ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ పోర్టర్ స్టెమ్మర్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దాన్ని కూడా ఇంపోర్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే స్టాప్ వర్డ్స్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఫ్రమ్ nldk.corpus ఇంపోర్ట్ స్టాప్ వర్డ్స్. ఫ్రమ్ nldk.stem.porter ఇంపోర్ట్ పోర్టర్ స్టెమ్మర్. సో మనకు స్టెమ్మింగ్ కోసం అయితే 2 క్లాసెస్ అయితే ఉన్నాయి, పోర్టర్ స్టెమ్మర్ ఇంకా స్నోబాల్ స్టెమ్మర్. సో వాటి గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఎన్ఎల్పి ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి. సో అవి రెండింటి నేను ఇంపోర్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం మన పోర్టర్ స్టెమ్మర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్న పిఎస్ అని. పిఎస్ ఈక్వల్స్ టు పోర్టర్ స్టెమ్మర్. సో ఇప్పుడు మనం మన టెక్స్ట్లో ఉన్న ప్రతి వర్డ్ని స్టెమ్ చేసుకుందాం. సో రివ్యూ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ ps.stem ఆఫ్ వర్డ్. సో ఈ వర్డ్ అనేది ఏంటిదంటే మనం ఇక్కడ చూస్తాం ఫర్ లూప్లో ఫర్ వర్డ్ ఇన్ లిస్ట్. సో మనకి లిస్ట్ అయితే ఉంది కదా, ఇందులో ఒక్కొక్క వర్డ్ తీసుకొని దాన్ని మనం స్టెమ్ చేస్తాం. కానీ ఆ వర్డ్ అనేది స్టాప్ వర్డ్ కాకపోతేనే దాన్ని మనం స్టెమ్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఆ వర్డ్ తీసుకొని ఆ వర్డ్ స్టాప్ వర్డా కాదని చెప్పి చెక్ చేస్తాం. ఒకవేళ ఆ వర్డ్ స్టాప్ వర్డ్ కాకపోతే అప్పుడు స్టెమ్ చేసుకుంటాం. స్టాప్ వర్డ్ అయితే మనం రిమూవ్ చేసుకుంటాం, ఎందుకంటే ఈ లిస్ట్లో యాడ్ చేయట్లేదు కదా రివ్యూ అనే లిస్ట్లో. సో అలా మనకు రిమూవ్ అయిపోతాయి. సో ఇఫ్ వర్డ్ నాట్ ఇన్ సెట్ ఆఫ్ స్టాప్ వర్డ్స్ డాట్ వర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో మనం తీసుకున్న వర్డ్ స్టాప్ వర్డ్ అయితే దాన్ని రిమూవ్ చేస్తాం, అంటే లిస్ట్లో యాడ్ చేయం. స్టాప్ వర్డ్ కాకపోతే దాన్ని స్టెమ్ చేసుకొని ఈ లిస్ట్లో యాడ్ చేసుకుంటాం. సో ఆ లిస్ట్ని నేను ఇక్కడ ప్రింట్ చేసుకున్నా. సో మనకి ఇందులో కొన్ని వర్డ్స్ అయితే రిమూవ్ అయిపోయినాయి. సో రిమూవ్ అయిన వర్డ్సే మనకు స్టాప్ వర్డ్స్. సో మనకు స్టాప్ వర్డ్స్ అయితే రిమూవ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం వీటిని జాయిన్ చేసుకుందాం. సో మనకు ఆల్రెడీ పైథాన్లో జాయిన్ మెథడ్ అయితే ఉంది. ఒక లిస్ట్ని లేకపోతే ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని జాయిన్ చేసుకోవడానికి డాట్ జాయిన్ ఆఫ్ రివ్యూ. సో ఇక్కడ మీరు దీని అవుట్పుట్ అయితే చూడొచ్చు. సో మనకి ఇక్కడ జాయిన్ అయితే అయిపోయినాయి అన్ని వర్డ్స్ కూడా. సో ఇలా మనము ఒక టెక్స్ట్ని ఇలా ప్రీ ప్రాసెస్ చేసుకుంటాం, అంటే ఇలా టెక్స్ట్ని క్లీన్ చేసుకుంటాం అన్నట్టు ఎన్ఎల్పిలో. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిందంతా కూడా ఒక ఫర్ లూప్లో రాసుకుందాం. అంటే ఇప్పటిదాకా మనం ఓన్లీ ఒక టైటిల్కే క్లీన్ చేసుకున్నాం. సో ఇలా మన డేటా సెట్లో ఉన్న ప్రతి టైటిల్ కూడా క్లీన్ చేద్దాం. అందుకోసం అని చెప్పేసి ఒక ఫర్ లూప్ రాసుకుందాం. సో కార్పస్ అని ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నా. సో కార్పస్ అనే ఎంటీ లిస్ట్ ఎందుకంటే మనం క్లీన్ చేసుకున్న టైటిల్స్ని అందులో అపెండ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫర్ లూప్ అయితే రాస్తున్నా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0, లెంత్ ఆఫ్ డేటా సెట్. అంటే లెంత్ ఆఫ్ డేటా సెట్ ఎందుకు తీసుకున్నానంటే మనకు టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో తెలియాలి కాబట్టి నేను లెంత్ ఆఫ్ డేటా సెట్ అయితే తీసుకోవడం జరిగింది. రివ్యూ ఈక్వల్స్ టు re.sub. సో ఇక్కడ నేను ప్యాటర్న్ అయితే రాసుకుంటున్నా, లైక్ ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఏమేమి రిమూవ్ చేయాలి ఆ టెక్స్ట్ అని చెప్పేసి. సో ఓన్లీ నేను ఆల్ఫాబెట్స్ మాత్రమే నాకు కావాలి, మిగతా ఏ క్యారెక్టర్స్ ఉన్నా కూడా రిమూవ్ చేయాలని చెప్పేసి నేను తీసుకుంటున్నా. సో మనం ఆ టెక్స్ట్ అయితే పాస్ చేయాలి కదా. సో టెక్స్ట్ వచ్చేసి డేటా సెట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ ఐ. డేటా సెట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ ఐ. సో ఇలా నేను ఒక్కొక్క టైటిల్ని తీసుకొని దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాను అన్నట్టు. క్లీన్ చేసుకొని లాస్ట్కి కార్పస్లో అపెండ్ చేసుకుంటా. సో వన్స్ నేను అన్ని క్యారెక్టర్స్ రిమూవ్ చేసుకున్నాక లోవర్ కేస్లోకి అయితే మార్చుకుంటున్నా. సో అలా లోవర్ కేస్లోకి మార్చుకున్నాక నేను దాన్ని స్ప్లిట్ చేస్తున్నా. సో వన్స్ అలా స్ప్లిట్ చేసుకున్నాక ఒకవేళ అది స్టాప్ వర్డ్ అయితే రిమూవ్ చేస్తున్నా, స్టాప్ వర్డ్ కాకపోతే నేను దాన్ని స్టెమ్మింగ్ చేస్తున్నా ఆ వర్డ్ని. ps.stem of word for word in list. If not, word in set of
సెట్ ఆఫ్ స్టాప్ వర్డ్స్ డాట్ వర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్. వర్డ్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో నేను స్టాప్ వర్డ్ అయితే రిమూవ్ చేస్తున్నా, స్టాప్ వర్డ్ కాకపోతే స్టెమ్మింగ్ చేస్తున్నా. సో అలా మొత్తం క్లీన్ చేసుకున్నాక మన కార్పస్ అనే ఒక ఎంటీ లిస్ట్ ఉంది కదా, దాంట్లోకి నేను అపెండ్ చేసుకుంటున్నా. కార్పస్ డాట్ అపెండ్ డాట్ జాయిన్ ఆఫ్ రివ్యూ. సో మనకి ఇక్కడ అన్ని టైటిల్స్ని కూడా క్లీన్ చేసుకొని కార్పస్ అనే ఒక లిస్ట్లోకి అపెండ్ చేస్తున్నాం ప్రతి టైటిల్ని కూడా. సో ఇప్పుడు మన కార్పస్ లిస్ట్ అయితే దాన్ని ప్రింట్ చేసుకుందాం. సో కార్పస్లో మన ఫస్ట్ టైటిల్ అయితే ప్రింట్ చేసిన. సో ఇక్కడ మీరు చూడొచ్చు మన టైటిల్ మొత్తం క్లీన్గా ఉంది వితౌట్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు మన కార్పస్ లిస్ట్ మొత్తాన్ని ప్రింట్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైటిల్స్. సో మనకంతా కూడా క్లీన్గా ఉంది టెక్స్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఒక బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ మోడల్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ మోడల్ అంటే ఏంటంటే ఒక టెక్స్ట్ని మనం వెక్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటాం. సో మీకు ఇంకా బాగా ఎక్స్ప్రెషన్ కావాలనుకుంటే ఎన్ఎల్పి ప్లేలిస్ట్లో చూడండి, అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ మోడల్ అంటే ఏంటిదని. ఫ్రమ్ sklearn డాట్ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ డాట్ టెక్స్ట్ ఇంపోర్ట్ కౌంట్ వెక్టరైజర్. ఇంపోర్ట్ కౌంట్ వెక్టరైజర్. సో మన కౌంట్ వెక్టరైజర్ క్లాస్కి అయితే ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకుందాం మనం, సివి అని చెప్పేసి. సివి ఈక్వల్స్ టు కౌంట్ వెక్టరైజర్. సో మన కార్పస్ లిస్ట్ ఏదైతే ఉందో అది మనం కౌంట్ వెక్టరైజ్కి ఫిట్ చేసుకుందాం. ఎక్స్ ఈక్వల్స్ టు సివి డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కార్పస్ డాట్ టు అరే. సో మనకు బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ మోడల్లో వచ్చేసి కౌంట్ వెక్టరైజర్లో ఒక స్పార్స్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో స్పార్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మనకి ఎక్కువ జీరోస్ ఉంటాయి అలా. సో మన షేప్ అయితే చూద్దాం. సో మనకు మొత్తం 13,913 కాలమ్స్ అయితే ఉన్నాయి. అంటే మనం ఒక టైటిల్ని 13,913 డైమెన్షనల్ వెక్టర్లో రిప్రజెంట్ చేసుకుంటున్నాం. సో మన ఫస్ట్ అబ్జర్వేషన్ చూస్తే ఎక్స్లో సో మనకు మొత్తం ఎక్కువైతే జీరోసే ఉంటాయి, ఎందుకంటే ఇది మనకు స్పార్స్ మ్యాట్రిక్స్ కాబట్టి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకి ఎక్స్ ఉంది కాబట్టి మన వై తీసుకుందాం. సో వై ఈజ్ నథింగ్ బట్ మన లేబుల్స్. సో వై ఈక్వల్స్ టు డేటా సెట్ ఆఫ్ లేబుల్. డేటా సెట్ ఆఫ్ లేబుల్. సో మనకు వై కూడా వచ్చేసింది, ఎక్స్ కూడా ఉంది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మన వై యొక్క షేప్ చూద్దాం, లైక్ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి ఎన్ని కాలమ్స్ అని. సో మనకు మొత్తం 18,285 రోస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను మన డేటా సెట్ ఉంది కదా, ఎక్స్ ఉంది వై ఉంది. సో ఇప్పుడు నేను ట్రైనింగ్ సెట్ ఇంకా టెస్ట్ సెట్ కింద స్ప్లిట్ చేసుకుంటా. సో దానికోసం నేను ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటా. ఫ్రమ్ sklearn డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ట్రైన్ అండర్స్కోర్ టెస్ట్ అండర్స్కోర్ స్ప్లిట్. సో మన ఎక్స్ వై ఉంది కదా, సో దాన్ని నేను ట్రైనింగ్ సెట్ కింద ఇంకా టెస్ట్ సెట్ కింద అయితే రాసుకుంటా. సో ఎక్స్ ట్రైన్ కమా ఎక్స్ టెస్ట్ కమా వై ట్రైన్ కమా వై టెస్ట్ ఈక్వల్స్ టు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఆఫ్ ఎక్స్ కమా వై కమా టెస్ట్ సైజ్ ఈక్వల్స్ టు 0.25. సో మన ట్రైనింగ్ డేటా యొక్క సైజ్ ఏమో 75% అండ్ టెస్ట్ డేటా సైజ్ ఏమో 25%. సో మొత్తం మన డేటా సెట్ తీసుకుంటే 25% ఏమో టెస్ట్ డేటాకి అండ్ 75% ఏమో ట్రైనింగ్ డేటాకి. సో అది మీనింగ్ టెస్ట్ సైజ్ ఈక్వల్స్ టు 0.25 అంటే. సో మనం సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ సెట్ కింద అలాగే టెస్ట్ సెట్ కింద అయితే స్ప్లిట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే వాటి యొక్క షేప్ చూద్దాం, లైక్ మనకి ఎక్స్ ట్రైన్లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి అలాగే ఎక్స్ టెస్ట్లో మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ వచ్చినాయి అని. సో మనకు ట్రైనింగ్ డేటాలో మొత్తం మనకు 13,713 అబ్జర్వేషన్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం టెస్ట్ డేటాలో చూద్దాం. ఎక్స్ టెస్ట్ డాట్ షేప్. సో మనకు టెస్ట్ డేటాలో 4,572 అబ్జర్వేషన్స్ అయితే ఉన్నాయి, అంటే 25% కదా టోటల్గా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక మోడల్ని తీసుకొని మన డేటాని ఆ మోడల్కి ఇచ్చి ట్రైన్ చేద్దాం. సో ఇక నేను నైవ్ బేస్లో మల్టీనోమియల్ నైవ్ బేస్ అయితే తీసుకుంటున్నా. మనకు నైవ్ బేస్లో గాషియన్ కూడా ఉంది, కానీ మల్టీనోమియల్ వచ్చేసి మన టెక్స్ట్ క్లాసిఫికేషన్కి బాగా పనిచేస్తుంది, బాగా ట్రైన్ అవుతుంది టెక్స్ట్ డేటా ఇచ్చినప్పుడు.
సో అందుకని చెప్పేసి నేను మల్టీనోమియల్ నావీ బేస్ని ఇంపోర్ట్ చేసుకున్నా. అలాగే మన మల్టీనోమియల్ నావీ బేస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్న క్లాసిఫైయర్ అని. సో ఇప్పుడు ఆ క్లాసిఫైయర్ ఆబ్జెక్ట్కి మన డేటా ఇచ్చి ట్రైన్ చేసుకుందాం. క్లాసిఫైయర్ డాట్ ట్రైన్, క్లాసిఫైయర్ డాట్ ఫిట్ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్. సో మన మోడల్ అయితే ట్రైన్ అయిపోయింది. సో నెక్స్ట్ ప్రెడిక్షన్స్ చేద్దాం. వైప్రెడ్ ఈక్వల్స్ టు క్లాసిఫైయర్ డాట్ ప్రెడిక్ట్ ఎక్స్ టెస్ట్, ప్రెడిక్ట్ ఎక్స్ టెస్ట్. సో మనకి ఇక్కడ వై ప్రెడిక్షన్స్ కూడా వచ్చేసినాయి. సో మనకు వై ప్రెడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన వై ప్రెడిక్షన్స్ని చూద్దాం. సో మనకి ఇది బైనరీ అవుట్పుట్ 1 0. సో మన మోడల్ యొక్క యాక్యురసీ కోసం కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అలాగే యాక్యురసీ స్కోర్ కూడా కనుక్కుందాం. సో నేను అవి రెండింటిని కూడా ఇంపోర్ట్ చేస్తున్నా sklearn డాట్ మెట్రిక్స్ నుండి. ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ యాక్యురసీ స్కోర్ CM ఈక్వల్స్ టు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఆఫ్ y test వైప్రెడ్, y test వైప్రెడ్. సో నేను SNSలో హీట్ మ్యాప్ అయితే డ్రా చేస్తున్నా మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్కి. SNS డాట్ హీట్ మ్యాప్ CM A0 ఈక్వల్స్ టు ట్రూ. సో ఈ సెల్ అయితే రన్ చేద్దాం. సో మనకు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అయితే వచ్చింది. సో మనము నార్మల్గా ప్రింట్ చేసుకుందాం వాల్యూస్ని, ఎక్స్పోనెన్షియల్లో కాకుండా CM. సో మనకు మొత్తం ట్రూ నెగిటివ్స్ ఏమో 2427 అండ్ 169 ఏమో ట్రూ పాజిటివ్స్ అండ్ మనకు 156 వచ్చేసి ఫాల్స్ నెగటివ్స్ అండ్ 290 వచ్చేసి మనకి ఇక్కడ ఫాల్స్ పాజిటివ్స్. సో మన మోడల్ యొక్క యాక్యురసీ స్కోర్ చూద్దాం. యాక్యురసీ స్కోర్ ఆఫ్ వై టెస్ట్ వైప్రెడ్. సో మన మోడల్ యొక్క యాక్యురసీ వచ్చేసి 0.90, అంటే మన మోడల్ యొక్క యాక్యురసీ 90%. సో ఇది బేసికల్గా ఫేక్ న్యూస్ డిటెక్షన్ ప్రాజెక్ట్ యూజింగ్ NLP. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.